ఎప్పుడైతే ధర్మ వ్యవస్థ నుంచి, ఆలయ వ్యవస్థ నుంచి, శాస్త్రం నుంచి దూరం వెళ్ళిపోయామో, అప్పుడు ఒక మనిషికి నేను బాగుంటే చాలు అనే ఒక భావనొచ్చిందండి. ఇప్పుడు ఈరోజు శాస్త్రం అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, ధర్మం అవసరం లేదు అని చెప్పేవాళ్ళున్నారు కదా! వాళ్ళేం జేస్తున్నారు అంటే మొత్తం మానవ సమాజాన్నే భ్రష్టు పట్టిస్తున్నారు. అందరిని నరకానికి తీసుకెళ్తున్నారు. మన శాస్త్రం, మన సంస్కృతి ఎంత గొప్పది అనంటే మీరు ఏ ఆలయంలోనైనా చూడండి. ఫస్ట్ కైంకర్యం స్టార్ట్ అవ్వాలి ఆ ఆలయంలో అనంటే ఏ క్షేత్రమైనా చూడండి. ఫస్ట్ నదిలో నుంచి నీళ్లు రావాలి భగవంతుడి యొక్క సేవకి. అప్పుడు మాత్రమే ఆ రోజు జరుగుతుంది. మీరెప్పుడైనా శ్రీరంగ క్షేత్రానికెళ్ళిన వాళ్ళు ఎంతమందున్నారు చేయెత్తండి ఒకసారి చూస్తాను. శ్రీరంగ క్షేత్రంలో ప్రొద్దున పూట విశ్వరూప సేవ సేవించుకున్న వాళ్ళు ఎంతమందున్నారు చెప్పండి? విశ్వరూప సేవలో అందరు భక్తులక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఏనుగు ఆ కావేరీ జలములు వెండి బిందెలో తీసుకొనొచ్చి, ఆలయంలోకి కావేరీ జలం వెళ్ళాక మాత్రమే భగవంతుడి యొక్క కైంకర్యం ప్రారంభం అయ్యాక మాత్రమే అక్కడ సుప్రభాత సేవ, విశ్వరూప సేవ జరుగుతుంది.